قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي دين. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ పవిత్రమైనటువంటి శుభనామముతో ప్రారంభం. సోదరులారా, నేడు ముస్లిం సమాజంలో షిర్కు పట్ల సరైనటువంటి అవగాహన, జ్ఞానము ప్రజలకు లేదండి. చాలామందికి లేదు. అసలు ఆనాటి సహాబీలకు షిర్కు పట్ల, తౌహీద్ పట్ల స్పష్టమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టే వాళ్ళు చావడానికైనా సరే సిద్ధపడ్డారా తప్ప షిర్కు జోలికి వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఈరోజు ముస్లింలు సాకులు ఎత్తుకుంటున్నారు. వాళ్ళ పండగలకు పిలుస్తున్నారండి, వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారు. ఈ సహాబీ తన ప్రాణం నిలువెల్లా పోయిన ఈ మాట చెప్పడు. అర్థమైందా? పండగలకి, పబ్బాలకి, కార్యక్రమాలకి, సాంప్రదాయాలకి, వీటన్నిటికీ ముస్లింలు వెళ్ళటానికి సాకులు ఎత్తుకుంటున్నారు. కానీ షిర్క్, తౌహీద్ అనేది ఒక ముస్లింకి ఎంత ఇంపార్టెంట్ అంటే, అన్నం తినటం కంటే, నీళ్లు త్రాగటం కంటే, శ్వాస పీల్చుకోవడం కంటే కూడా ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే తౌహీద్ ఏ ముస్లింలోనైతే లేదో ఆ ముస్లిము ఇహలోకంలో బ్రతికినా లాభం లేదు. మరెందుకు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అగ్ని గుండంలో పడేశారు ఆయన్ని? దేనికి? ఏమైనా ఆస్తి ఇవ్వలేదని తండ్రితో ఏమైనా వైరం పెట్టుకున్నాడా? ఏమైనా భూములు పంచలేదని ఏమైనా గొడవ పెట్టుకున్నాడా? దేనికి? తండ్రి ఊరి వాళ్ళతో కలిసి అగ్నిగుండంలో కన్న కొడుకును పడేసే దారుణమైన పరిస్థితి దేనికి వచ్చింది? తౌహీద్ పట్ల నికార్సుగా ఉన్నారు కాబట్టే, షిర్కును ఖండించారు కాబట్టే ఆయనకు ఆ గతి పట్టింది. అర్థమైందా? సో కావున షిర్కు యొక్క తీవ్రతను మనం గుర్తించాలి. షిర్కు తీవ్రత ఎంత ఉంది, దానికి పాల్పడితే మా పర్యవసానం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. అది గుర్తించకపోతే కనుక లాభం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి. ఇది తౌహీద్, ఇది షిర్కు. అర్థమైందా? ఈ రెండు, తౌహీద్ ఒకవైపు, షిర్కు ఒకవైపు ఉందన్నమాట. తౌహీదులో ఉన్నవాడు ఎప్పుడు కూడా షిర్కును ఖండించకుండా ఉండలేడు. షిర్కును ఖండించకుండా అస్సలు ఉండలేడు. ఎందుకంటే చేదు, తీపి అన్నదానికి చేదు ఏ విధంగా విరుద్ధమో, మంచి అన్నదానికి చెడు అనేది ఏ విధంగా విరుద్ధమో, పుణ్యం అన్నదానికి పాపం అనేది ఏ విధంగా విరుద్ధమో, ఆ విధంగా తౌహీదుకు విరుద్ధమైనటువంటిది షిర్కు. అర్థమైందా? కావున లేదంటే నేను దాన్ని కొంతసేపు దీన్ని కొంతసేపు పాటిస్తానంటే ఆ వ్యక్తి తౌహీద్ మీద లేడు, షిర్క్, ముష్రిక్కే అవుతాడు. సో కావున ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. తౌహీదు ఏ వ్యక్తిలో అయితే నిండుగా ఉంటుందో అతనిలో షిర్కు ఉండజాలదు. ఏ వ్యక్తిలోనైతే షిర్కు ఉంటుందో ఆ వ్యక్తిలో తౌహీదు ఉండదు. ఇంకా మీకు ఇక్కడ బాగా అర్థం కావాలనంటే, మీరు లా ఇలాహా ఇల్లల్లా అనే మాటలో కూడా రెండు షరతులు ఉన్నాయి. నఫీ, ఇస్బాతు. నఫీ అంటే మీరేం చేయాలి? అప్పటి వరకు ఎవరైతే ఆరాధింపబడుతున్న దైవాలు ఉన్నారో, అప్పటి వరకు ఎవరైతే ఆరాధింపబడుతున్న షిర్కు చేష్టలు, సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నింటిని మీరు తీసి పక్కన పడేనంత వరకు మీలో తౌహీద్ లేనట్టే. అర్థమైందా? మీరు లా ఇలాహా ఇల్లల్లా, అల్లాయే మా దేవుడు, అల్లాయే మా స్వామి, అల్లాయే మా ప్రభు అని చెప్పే ముందరా దానికన్నా ముందు మీరు ఒక పని చేయాల్సి ఉంది. ఆ పని అంటే షిర్కును ఖండించాలి. షిర్కును ఖండించకుండానే షిర్కును అలాగే పెట్టుకొని నేను అల్లాహను కూడా ఆరాధిస్తాను అని అంటే కనుక నీలో షిర్కు ఉంది, తౌహీద్ ఉంది అని అంటే అప్పుడు నువ్వు ముష్రిక్ అవుతావే తప్ప తౌహీద్ వ్యక్తివి కాలేవు. దాని తర్వాత
షిర్కు విషయంలో ఒక ముస్లిము ఈరోజు కాంప్రమైజ్ అయిపోతున్నాడు. ఇది మనము చూస్తున్నాము. షిర్కు విషయంలో ఒక ముస్లిము కాంప్రమైజ్ అయిపోతున్నాడు. మరి షిర్కు విషయంలో కాంప్రమైజ్ కావచ్చా? కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాకూడదు. ఎందుకనంటే షిర్క్ అనేది ఇన్న షిర్కల జుల్మున్ అజీం. షిర్క్ అనేది క్షమించరాని దుర్మార్గం, క్షమించరానటువంటి దుర్మార్గం. ఇప్పుడు తన భర్త కళ్ళ ముందు భార్య వ్యభిచారం చేస్తూ, పరాయి పురుషుడితో వ్యభిచారం చేస్తూ పట్టుబడితే ఆ భర్త క్షమించగలడా? క్షమించలేడు, తట్టుకోలేడు, సహించలేడు. షిర్కు కూడా దానికంటే కూడా ఇంకా భయంకరమైనది. అలా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ దాసుడైతే షిర్కు చేస్తాడో అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అయ్యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నా దృష్టిలో క్షమాపణ లేని నేరం షిర్క్, బహుదైవారాధన మాత్రమే. అది తప్ప నేను కోరిన వారి పాపాలన్నీ క్షమిస్తాను అని అల్లాహ్ చెప్పాడు. మరియు ఎవరైతే షిర్కుకు పాల్పడతారో అలాంటి వారికి జన్నతు హరాం, అలాంటి వారికి జన్నత్ హరాం. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వ మఅవాహున్ నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహకు భాగస్వాములను తీసుకొని వచ్చి చేర్చాడో అలాంటి వాడి కొరకు మేము స్వర్గాన్ని హరాం చేశాము. అలాంటి వాడు శాశ్వతమైనటువంటి నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు. అలాంటి దుర్మార్గులను ఆదుకునేవాడు ఎవడు లేడని అల్లాహ్ తాలా తెలియజేశాడు. సోదరులారా, మీరు అనుకోవచ్చు మేము షిర్కు చేయట్లేదు, ఏ మందిరానికి వెళ్ళట్లేదు, ఏ చర్చికి వెళ్ళట్లేదు అని అంటున్నారు. బట్ కొన్ని షిర్కు యొక్క సాంప్రదాయాల వైపునకు వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. అది నేను ఓపెన్గా చెప్తాను. వినాయక చవితి లడ్డు వేలం పాటలో పాల్గొన్న ముస్లిములు, అలాగే వినాయక చవితికి హిందువులతో పాటు చందా ఇచ్చిన ముస్లిములు, ఇంకా ఉర్సు మహోత్సవంలో పాల్గొన్న ముస్లిములు. నిన్నటికి నిన్న ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకప్పుడు జమాతులు ఇంత బాగా తిరిగేటటువంటి నాయకుడు, ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నాడు ఆ నాయకుడు. ఆయన పోయి అక్కడ లడ్డు నెత్తిన పెట్టుకొని ఫోటో దిగాడు. అధికార పిచ్చి. ఈ విధంగా ముస్లిములు వాళ్ళు అనుకుంటున్నారు మేము ముస్లిములమే అని, కానీ వారికి తెలియకుండానే షిర్కు జోలికి వెళ్ళిపోతున్నారు. తెలిసి చేసేది కొందరైతే తెలియకుండా చేసేవాళ్ళు కొందరు. కానీ షిర్కు విషయంలో కాంప్రమైజ్ అనేది లేదు సోదరులారా. మక్కా ముష్రికులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి పంచాయతీ పెట్టారు. ఎవరి దగ్గర? అబూ తాలిబ్ దగ్గర. ఏమని? మీరు ఇస్లాం సందేశాన్ని ఆపండి, మేము ఏం కావాలంటే అది ఇస్తాం. ఆయన కోరుకుంటే కన్నా అరేబియాలో అందమైనటువంటి స్త్రీలను ఇచ్చి ఆయనకి పెళ్లి చేస్తాము. ఒకవేళ ఆయనే గనక పదవి కోరుకుంటున్నట్లయితే గనక మా జాతికి ఆయన నాయకుడిని చేసేస్తాము. ఒకవేళ అతనే గనక కోటీశ్వరుడు అవదలుచుకుంటే మా ఆస్తులన్నీ కూడా ఆయనకు కట్టబెడతాము. ఏది కాబట్టి అది ఇచ్చేస్తాము. దేనికి ఈ యొక్క కండిషన్లు పెట్టారు? కాంప్రమైజ్కి పిలుస్తున్నారు. నీ పని మానుకో, మేము ఇవన్నీ ఇచ్చేస్తామని చెప్పేసి. ఈ రోజుల్లో ముస్లింలు అయితే కేవలం ఒక సర్పంచి పదవి, ఒక వార్డు మెంబర్ ఇస్తామన్నా కూడా నేరుగా డైరెక్ట్ గుడికాడికి విధానం పెట్టేస్తాడు. అంతటి దారుణమైన పరిస్థితిలో ముస్లింలు ఉన్నారండి, నిజం చెప్తున్నాను. అర్థమైందా? కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాట బంగారు అక్షరాలతో రాసుకోదగిన మాట చెప్పారు. ఆయన ఏమన్నారు? బాబాయ్, మీరు కుడి చేతిలో సూర్యుడిని ఎడమ చేతిలో చంద్రుడిని తెచ్చి పెట్టినా కూడా నాపై నిర్వర్తించబడిన బాధ్యతను నేను ఎప్పటికీ వదులుకోలేను, విడిచిపెట్టలేను. ఏ పని అయితే అల్లా నాకు అప్పగించాడో ఆ పనిని నేను వదిలిపెట్టను, పూర్తి చేసి తీరుతాను అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకిచ్చిన ఆఫర్లు అయినటువంటి అందమైనటువంటి స్త్రీలను, ఆస్తులను, అధికారాలను వాటన్నిటిని ఎడమ కాలి కింద తొక్కేశారు. కాంప్రమైజ్ కాలేదు. సోదరులారా, ఇదే మనము నేర్చుకోవాల్సినటువంటి యొక్క విధానం. ఇక్కడే
ఎవరు ఎన్ని ఆశలు చూపినా, ఎన్ని ఎర్రలు వేసినా, ఎంత బెదిరించినా, ఏ విధంగా ఏ రకాలుగా వాళ్ళు మనల్ని ప్రలోభ పెట్టినప్పటికీ కూడా షిర్కు విషయంలో ఒక ముస్లిం ఎన్నటికీ కాంప్రమైజ్ కాలేడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి మక్కా ముష్రికులు వచ్చి అన్నారు, ముహమ్మద్ అసలు ఎందుకు ఈ గొడవంతా? 1 సంవత్సరము మా దేవి దేవతలను నువ్వు ఆరాధించు, 1 సంవత్సరము నీ అల్లాని మేము ఆరాధిస్తాము అని చెప్పి కాంప్రమైజ్ అయిదాం రండి అని పిలిచారు మక్కా ముష్రికులు. అప్పుడు కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ సూరా అవతరించింది. ఏమని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ సత్య తిరస్కారులారా, లా అబుదు మా తఅబుదూన్, మీరు ఆరాధించే వాటిని నేనెన్నటికీ ఆరాధించను. ఏమంటున్నాడు అల్లాహ్ తఆలా? కుల్, ఓ ప్రవక్త వారికి ఇలా చెప్పు, ఓ సత్య తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేనెన్నటికీ ఆరాధించను. వలా అంతుమ్ ఆబిదూన మా అబుద్, నేను ఆరాధిస్తున్న ఆయన్ని మీరు ఎలాగూ ఆరాధించరు. వలా అన ఆబిదు మా అబుద్తుం, మీరు ఆరాధించే వాటిని నేను మళ్ళీ ఈ మాట, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. వలా అంతుమ్ ఆబిదూన మా అబుద్, మరి నేను ఆరాధించే వాటిని మీరు ఎలాగో ఆరాధించరు. లకుం దీనుకుం వలియ దీన్, మీ ధర్మం మీదే, నా ధర్మం నాదే. అర్థమైందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ కాంప్రమైజ్కి పిలిచిన వాళ్ళల్లో బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారండి. కానీ మీ ధర్మం మీది, నా ధర్మం నాది అని చెప్పారే తప్ప, అరే మా బాబాయ్ పిలుస్తున్నాడే ఏమన్నా అనుకుంటాడు, వెళ్తే బాగుండు అని ప్రవక్త గారు ఎప్పుడు అనుకోలేదు. అబూ లెహబు, అబూ జహలు వీళ్ళంతా మా చిన్నాన్నలు పెద్దనాన్నలే కదా, వెళ్ళకపోతే తెగిపోతాయి బంధాలు అని చెప్పేసి షిర్కు వైపునకు వెళ్ళలేదండి. షిర్కుతో ఎన్నటికీ కాంప్రమైజ్ కారు. అల్లాహ్ తాలా దీన్ని ఇష్టపడ్డాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రిని ఎదిరించడానికి కారణం షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సొంత బాబాయిలతో వైరం ఎందుకు ఏర్పడింది? షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే కదా. నూహ్ అలైహిస్సలాం కన్న కొడుకు జల ప్రళయంలో కొట్టుకుపోతున్నా కూడా ఆయన ఏం చేయలేకపోయింది, షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే కదా. ఆలోచించాలి, చదవాలి. ఖురాన్లో ప్రతి ప్రవక్త గాథను మనము గనక చదివినట్లయితే మనకు షిర్క్ అంటే ఏంటో, తౌహీద్ అంటే ఏంటో అర్థమవుతుందండి. ఓకే, పిలిచాడు, చిన్నానో పెదనాన్నో పిలిచాడు, అరే దర్గా దగ్గర ఏటను కొట్టుకుంటున్నాం, పిల్లగాడికి ఎంటికి దీవిస్తున్నాం, రమ్మని చెప్పాడు. నీ ధర్మం నీది, నా ధర్మం నాది. నా ప్రాణం పోయినా నేను షిర్కు జోలికి వెళ్ళను. బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి అంటారా? మరి ప్రవక్త జీవితాలలో జరిగింది ఏంటి? మరి వాళ్ళ జీవితాలే కదా మనకు ఆదర్శం. లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, ఆయన జీవితమే కదా మనకు ఆదర్శము. లేదండి, నేను షిర్కుకైనా పాల్పడడానికి సిద్ధమే, మా అన్నయ్యను మాత్రం నేను విడిచిపెట్టలేను, మా చిన్నాన్నను మాత్రం నేను విడిచిపెట్టలేను అని అంటే, ఆ చిన్నాన్న, ఆ అన్నయ్య రేపు నిన్ను ఆ నరకం నుండి రక్షించలేరని గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వెళ్ళకపోతే తెగిపోతారు, వెళ్ళకపోతే మా ఇంటికి రారు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. మరి అల్లాహ్ ఏమనుకుంటాడని ఆలోచించావా? అల్లాహ్ ఏమనుకుంటాడు? అల్లాహ్ దేన్నైతే ఇష్టపడడం లేదో, దేన్నైతే వదులుకోమని చెబుతున్నాడో దానికి పాల్పడుతూ నువ్వు ముస్లిం అని ఎలా చెప్పుకుంటావు? తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బనీ ఇస్రాయిల్ 73, 74, 75 ఆయతులు, ఈ 3 ఆయతులు అల్లాహ్ తాలా ఏమంటున్నాడు తెలుసా? ఓ ప్రవక్త, వాళ్ళు నీ వద్దకు వచ్చి మేము నీ వద్దకు పంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోని చేసే ఉద్దేశంతో దీనికి బదులు మరేదైనా సరే మా పేరును కల్పించి తీసుకురావాలని వారు కోరుతున్నారు. నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే, వాళ్ళను గనక నువ్వు స్నేహితుడుగా చేసుకొని ఉంటే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులు ఏమంటున్నాడంటే, నీ మీద ఏ వహీ అయితే మేము దింపామో ఆ వహీ విషయంలో మరేదైనా సరే కల్పించి తీసుకురావాలని నిన్ను తడబాటుకు లోని చేసి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు దొరికితే వాళ్ళు నిన్ను స్నేహితుడుగా కూడా చేసుకోవాలని చూస్తున్నారు. మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే నువ్వు కొంతైనా వారు వైపునకు మొగ్గేవాడివి.
అల్లా అంటున్నాడు, మేమే గనక నీకు ధర్మం మీద నిలకడని ఇవ్వకపోతే కొంతైనా నువ్వు వారి వైపునకు మొగ్గేవాడివే. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించి ఉండేవాళ్ళము, మరణం తర్వాత 2 శిక్ష విధించి ఉండేవాళ్ళము. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు అల్లా తాలా? ఎవరికి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. నువ్వు గనక వాళ్ళు పెట్టిన షరతులకు లొంగిపోయి ఉంటే ఈ లోకంలో 1 రెట్టు, పరలోకంలో 2 రెట్టు నీకు శిక్ష విధించే వాళ్ళమని చెప్తున్నారు. అల్లాహు అక్బర్. ప్రవక్తకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాట చెప్తున్నారండి. ఇంకెంత పెద్దతో షిర్క్ అనేది, బహుదైవ ఆరాధన అనేది ఒక్కసారి నెమరు వేసుకోండి. ఇంకా అలాగే సూరా అనాంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 18 మంది ప్రవక్తల పేర్లు తీసుకొని వచ్చాడు. దాని తర్వాత అంటున్నారు, ఒకవేళ వీళ్ళు బహుదైవారాధనకు పాల్పడినా కూడా వీళ్ళ కర్మలు కూడా నాశనం చేసేస్తానని అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున సోదరులారా, ఈరోజు షిర్క్ విషయంలో ముస్లింలు సింపుల్గా కాంప్రమైజ్ అయిపోతున్నారు. షిర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ షిర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఎవరు తెగిపోయినా, ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా. ఇప్పుడు చాలామంది కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు అన్హు వారిని బంధించారు. మక్కా ముష్రికులు అతి భయంకరంగా హింసిస్తున్నారు. ఏ విధంగా హింసిస్తున్నారంటే కొరడాలతో కొడుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. లాత్, మనాత్, హోబల్ దేవతలకు జై కొడతావా, నిన్ను చంపేయమంటావని చెప్పేసి చిత్ర హింసలు పెడుతున్నారు. అయినా కూడా ఆయన అల్లాహు అహద్, అల్లాహు అహద్ అని చెప్పారే తప్ప ఆయన లాత్, మనాత్, హోబల్ దేవతలకు జై కొట్టలేదు. ఎందుకంటే వారు తౌహీదును బాగా అర్థం చేసుకున్నారు, షిర్కును ఎంత బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళు గ్రహించారు. కాబట్టే విశ్వాసం మీద దృఢంగా ఉండగలిగారు. ఈరోజు ఒక ముస్లిము తౌహీద్ మీద లేకుండా దర్గాల వైపునకు, సమాధుల వైపునకు, తాయెత్తులు, దారాల వైపునకు వెళుతున్నాడు. కారణం ఏంటంటే తౌహీదుని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు, షిర్కుకు సంబంధించిన జ్ఞానము అతనిలో లేదు. అందుకోసమే షిర్కు విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నాడు, కలిసిపోతున్నారు. అరే భాయ్, మేము చర్చిలో భోజనం పెడుతున్నాం రండి అని అంటే వెళ్ళిపోతున్నాడు. ఇది వెళ్ళటం నాకు హలాలా, హరామా, నాకు సమ్మతమా కాదా, నేను తినొచ్చా, తినకూడదా అన్నటువంటి ధ్యాస రవ్వంత కూడా లేదు. దర్గాల దగ్గర ఉరుసు పెట్టుకుంటున్నాం, వచ్చి తినండి అని చెప్తే వెంటనే వెళ్ళి మీరు ఏ విధంగా మందిరం దగ్గర తినడం హరామో, ఏ విధంగా మీరు చర్చి దగ్గర తినడం హరామో, అలాగే దర్గా దగ్గర తినడం కూడా హరామే. దర్గా అంటే మాది అని అనుకుంటున్నారేమో, మీదేం కాదు అది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దర్గాల గురించి, వాటిని ముఖ్య సమాధుల యొక్క ప్రస్తావన గురించి, అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడం గురించి ఎప్పుడు కూడా మనకు వెళ్ళమని చెప్పలేదు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అన్నటువంటి మాటను చాలాసార్లు తీసుకొని వచ్చాడు. ఎందుకు ఈ మాట తీసుకొని వచ్చాడు? లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేటువంటి ఈ యొక్క కలిమా తౌహీదులో మొట్టమొదటిగా షిర్కు ఖండన ఉంది. షిర్కును తెగనరికేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లా లేరు, ఇలాహా ఆరాధనకు అర్హులు, ఇల్లల్లా ఒక్క అల్లా తప్ప. అంటే అల్లా దేవుడు అని చెప్పే ముందర ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరు లేరని చెప్తున్నారు. కాబట్టి నీ యొక్క హృదయంలో విశ్వాసం నిండుగా ఉండాలంటే, ముక్కమ్మలు కావాలంటే, నువ్వు అల్లాను దేవుడని ఒప్పుకునే ముందర బహుదైవాలను తిరస్కరించేయాలి. ఫస్ట్ నువ్వు బహుదైవాల మీద ప్రేమ అలాగే పెట్టుకొని, భక్తి అలాగే పెట్టుకొని నేను అల్లాని నమ్ముతున్నానంటే ఆ భక్తి, ఆ విశ్వాసం అల్లా దగ్గర చెల్లదు. ఇక్కడ సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్న షిర్క్ జుల్మున్ అదీం, షిర్క్ అనేది అతి భయంకరమైనటువంటి పరమ దుర్మార్గం అన్నాడు. షిర్క్ అనేది జులుం అన్నాడు. ఇదేంటి షిర్క్ అనేదాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జులుం అని ఎందుకన్నాడు? జులుం అని ఎందుకన్నాడు అంటే, ఇప్పుడు ఈ ఇల్లు ఓనర్ ఒక అతను ఉన్నాడు, మనం ఏం చేస్తున్నాం? ఆ ఇంటి ఓనర్ని తప్పించేసి వేరే వాళ్ళు అనర్హులైనటువంటి వాళ్ళు, దీనికి ఏమాత్రం అర్హులు కూడా కాదు, వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటికి యజమాని చేసాం, ఇది జుల్మ్ అంటారు. అర్థమైందా? అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువును, దానికి పూర్తిగా మీరు అర్హులు, దాన్ని తీసేసి వేరే వారిని యజమాని చేయటం, అది జుల్మ్ అంటారు. అలాగే ఒక తండ్రిని తన కన్న కుమారుడు నాన్న అని పిలవాలి, ఆ కుమారుడు తండ్రిని స్థానంలో వేరే వారిని తీసుకొచ్చి నాన్న అని పిలవటం, ఇది జుల్ము. ఈ విధంగా ఎండపిండ బ్రహ్మాండాన్ని, సకల జగత్తును పుట్టించినటువంటి ఆ లోకాల సృష్టికర్త ఆయన అయినప్పుడు, ఆయన స్థానంలో ఒక బొమ్మనో, ఒక చెట్టునో, ఒక పుట్టనో, ఒక సమాధినో తీసుకొని వచ్చి ఇవి మా దేవుళ్ళని మొక్కటం, ఇది జులుం. అర్థమైందా? దీనే జులుం అంటారు. ఈ జులుమును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు.
తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ పాపాన్నైనా మన్నిస్తాడు కానీ ఆయన తలుచుకుంటే షిర్కును మాత్రము ఎన్నటికీ మన్నించాడు. తర్వాత షిర్కులో 2 భాగాలు ఉన్నాయి, పెద్ద షిర్కు, చిన్న షిర్కు. పెద్ద షిర్కు అంటే అల్లాహ్తో పాటు సూర్యచంద్ర నక్షత్రాలను, విగ్రహాలను, చిత్రపటాలను, ప్రవక్తలను, దైవదూతలను, జిన్నాతులను, ఇంకా ఎవరెవరినో తీసుకొని వచ్చి వీళ్ళు కూడా దేవుణ్ణి అని అల్లాహ్ పక్కన తీసుకొని వచ్చి నిలబెట్టటము, ఇది షిర్కు. అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త అయినప్పుడు ఎవరినెవరినో తీసుకొని వచ్చి అల్లాహ్ పక్కన పెట్టేసి ఆరాధన చేయడము షిర్కు, ఇది పెద్ద షిర్కు. అలాగే అల్లాహ్తో పాటు వేరే వారిని ఆరాధించడం, అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం, ఇది కూడా పెద్ద షిర్కే. అలాగే అల్లాహ్కు చేయవలసినటువంటి సజ్దా, అల్లాహ్కు చేయవలసినటువంటి దువ్వ, అల్లాహ్కు చేయవలసినటువంటి ఇబాదత్ గైరుల్లా వేరే వాళ్ళకు చేయటము షిర్కు. మీరు ఇప్పుడు దువా చేస్తున్నారు, అల్లాహ్ను అడగాలి, కానీ మీరేం చేస్తున్నారు? ఒక సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని అడుగుతున్నారు డైరెక్ట్గా, ఇది షిర్కు, పెద్ద షిర్కు. అలాగే చిన్న షిర్కు అంటే ఏమిటి? చిన్న షిర్కు అంటే మనుషులు చూడాలని ప్రదర్శనా బుద్ధితో చేసేటటువంటి యొక్క ఆరాధనే చిన్న షిర్కు. ప్రజలు అందరూ చూస్తున్నారని చక్కగా నమాజ్ చదవడము, ప్రజలు మెచ్చుకోవాలని దాన ధర్మాలు చేయటము, ఇది చిన్న షిర్కు. దాని తర్వాత చిన్న షిర్కులో 2 ఉన్నాయి మళ్ళీ, షిర్కే కఫీ, షిర్కే జలి. అంటే కనిపించే షిర్కు, అంతర్బాహ్యాలలో దాగి ఉన్న షిర్కు, 2 ఉన్నాయి మళ్ళీ దీంట్లో. కనిపించే షిర్కు ఏంటి? అమ్మ తోడు, మా నాన్న తోడు, నా బిడ్డ తోడు అని చెప్పేసి ప్రమాణాలు పలకటము, ఇది కంటికి కనిపించేటటువంటి షిర్కు. అలాగే నేను ఒక గ్రామానికి వెళితే అక్కడ మస్జిద్లో ఫ్యాన్ మీద పేరు రాయబడి ఉంది, దస్తగీరమ్మ అని పేరు రాయబడింది. ఎక్కడ? ఫ్యాన్ మీద రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇదేంటిది? చెప్పండి, ఏంటిది? వినట్లేదా ఇది మీరు? ఏంటిది? ఇప్పుడు ఫ్యాన్ మీద పేరు రాయించింది ఆమె, ఇదేంటిది? షిర్క్ అస్గర్, ఇది చిన్న షిర్కు, ప్రదర్శనా బుద్ధితో చేసేటటువంటి షిర్క్ అన్నమాట. అర్థమైందా? అలాగే మరో ఒక వ్యక్తి ఫ్రిడ్జ్ పెట్టాడు, పెద్ద పేరు రాయించాడు దాని మీద, దాత, ఇది ఇచ్చినటువంటి దాత అని చెప్పేసి, అదేంటది? అలాగే మనకు కొంతమంది ఉన్నారు, అక్కడ మా ఊరి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ప్రతి రంజాన్కి బక్రీద్కి ఆయన మాంసం పంచుతాడు, డబ్బులు కూడా పంచుతాడు. కానీ ఆ వీడియోలు, ఆ ఫోటోలు లేనిదే ఎవరికి ఒక ప్యాకెట్ కూడా ఇవ్వడు అతను. అర్థమైందా? అది న్యూస్ ఛానల్కి ఇస్తాడు, న్యూస్కి ఇస్తాడు, మళ్ళీ ఫేస్బుక్లో పెడతాడు మొత్తం. సో ఈ విధంగా కంటికి కనిపించేటటువంటి షిర్కు ఏదైతే ఉందో, ప్రజలు మెచ్చుకోవాలని, ప్రజలు పొగడాలని, ప్రజలు అభిమానించాలని చేసేటటువంటిదే కంటికి కనిపించేటటువంటి షిర్కు. ఇక అంతర్బాహ్యాలలో దాగి ఉన్నటువంటి షిర్కు అంటే మన హృదయంలో దాగి ఉంటుంది కానీ బయటపడదు. అదేమిటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరికైనా ఒక 10,000 దానం చేశాడు, కానీ మనసులో ఉవ్వలాటం పుడుతుంది, అబ్బా ఇప్పుడు నన్ను ఎవరైనా పొగిడితే బాగుంటుంది, ఇప్పుడు నన్ను ఎవరైనా మెచ్చుకుంటే బాగుంటుంది అంటే ఈ యొక్క 10,000 దానం చేయడము అల్లాహ్ కోసం కాదు. ఇది అర్థమైందా? మెచ్చుకోవాలని, పొగడాలని ఈ ఆరాటము, ఈ తపనతో ఏదైతే అతను చేస్తాడో ఇది అంతర్బాహ్యాలలో దాగి ఉన్నటువంటి షిర్కు. అర్థమైందా? సో కావున పెద్ద షిర్కు, చిన్న షిర్కు. చిన్న షిర్కులో కనిపించే షిర్కు, కనిపించని షిర్కు 2 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటంటే, పెద్ద షిర్కుకు పాల్పడినటువంటి పర్యావసానం ఏమిటి, చిన్న షిర్కుకు పాల్పడిన వాడి యొక్క పర్యావసానం ఏంటి చెప్తారా ఎవరైనా? ఇప్పుడు నేను పెద్ద షిర్కు గురించి చెప్పాను, చిన్న షిర్కు గురించి చెప్పాను. పెద్ద షిర్కుకు పాల్పడిన వాడి యొక్క పర్యావసానం ఏంటి, చిన్న షిర్కుకు పాల్పడిన వాడి పర్యావసానం ఏంటి చెప్పండి. ఒక పాయింట్ అయినా చెప్పండి ఎవరైనా.
పెద్ద షిర్కు పాల్పడిన వాడు ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. మరి చిన్న షిర్కు పాల్పడిన వాడు పుణ్యాలన్నీ అన్నీనా లేకపోతే ఎలాగా? సరే నేను చెప్తాను చూడండి. పెద్ద షిర్కుకు పాల్పడిన వాడి పర్యావసానము, చిన్న షిర్కుకు పాల్పడిన వాడి పర్యావసానము మనం తప్పనిసరిగా వ్యత్యాసాలు తెలుసుకోవాలి. పెద్ద షిర్కుకు పాల్పడినటువంటి వాడు ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు, వాడు ఇస్లాంలో ఉండడు. తర్వాత అతని కర్మలు ఇప్పటి వరకు ఏదైతే అతను చేసిన నమాజులు, పుణ్యాలు, దాన ధర్మాలు, హజ్జు, ఉమ్రాలు ఎన్నైతే పుణ్యకార్యాలు చేశాడో అవన్నీ నాశనం అయిపోతాయి, ఇంకా అతనికి పనికిరావయ్యి. తర్వాత అతని శాశ్వతమైన స్థానం నరకం. ఇది అర్థమైందా? మొదటగా ఏంటి? ఇస్లాం నుండి బయటికి పోతాడు, కర్మలు వృధా అయిపోతాయి, శాశ్వతమైన నరకం. 3 పాయింట్లు నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. తర్వాత చిన్న షిర్కుకు పాల్పడిన వాడి యొక్క పర్యావసానం ఏమిటంటే అతను ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోడు, ఇస్లాంలోనే ఉంటాడు. అయితే ఒకవేళ ఆ చిన్న షిర్కుకు సంబంధించినటువంటి యొక్క పనులు మానుకోకపోతే ఏదో ఒక రోజున పెద్ద షిర్కుకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. రెండోది, అతని కర్మలన్నీ కూడా వృధా కావు, కర్మలన్నీ అలాగే ఉంటాయి. అతను చేసిన నమాజులు, ఉపవాసాలు అన్నీ మొత్తం అలాగే ఉంటాయి. అయితే ఏ పనిలో అయితే అతను చిన్న షిర్కులో అతను పాల్పడ్డాడో, ఇప్పుడు అతని యొక్క అమలు అంతా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ ఈరోజు మాత్రం జుహర్ నమాజు మాత్రమే అతను చూపుకోలు ప్రదర్శనతో చేశాడు, మిగతాటి అన్ని సేఫ్ అలాగే ఉంటాయి. ఆ ఒక్క నమాజు మాత్రమే నాశనం అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పండి, అర్థమైందా? చిన్న షిర్కు పాల్పడిన వాడి కర్మలని నాశనం అయితే కావు, కానీ ఏ పనిలో అయితే అతను ప్రదర్శన బుద్ధికి పాల్పడ్డాడో అది మాత్రమే, ఆ కర్మ ఒక్కటే నాశనం అయిపోతుంది. తర్వాత చిన్న షిర్కుకు పాల్పడినటువంటి వాడు శాశ్వతంగా నరకానికైతే వెళ్ళడు, శాశ్వత నరకం లేదు. అయితే అతను తౌబా చేసుకోకపోతే ఆ పనికి గాను కూడా అతను శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అతను తౌబా చేసుకోవాలి, తౌబా చేసుకొని మారిపోవాలి. తౌబా చేయకపోతే ఆ శిక్ష కూడా అతనికి ఏదో ఒక రోజున నరకానికి తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఇది పెద్ద షిర్కు, చిన్న షిర్కు మధ్య గల వ్యత్యాసాలు. ఇప్పుడు చెప్పండి, పెద్ద షిర్కు పాల్పడిన వాడి పర్యావసానం ఏంటో నేను 3 పాయింట్లు చెప్పాను. ఎవరు చెప్తారు? చేయొద్దండి, సిగ్గుపడకండి ధర్మం విషయంలో. చెప్పండి కాదర్ భాష గారు. మాషా అల్లా. 3, ఇస్లాం నుండి బయటికి పోతాడు, కర్మలు వృధా అయిపోతాయి, శాశ్వతమైనటువంటి నరకానికి వెళ్ళిపోతాడు. ఒకవేళ అతను ప్రాణం ఉండంగానే తౌబా చేసుకుంటే అల్లా మన్నిస్తాడు, దాని తర్వాత ఇంకా మళ్ళీ షిర్కు జోలికి వెళ్ళకూడదు. అయితే ఇక్కడ మనం గమనించాలి షిర్కు యొక్క తీవ్రత, షిర్కు యొక్క భయంకరమైనటువంటి పర్యావసానాన్ని ఏ ముస్లిం అయితే గుర్తు పెట్టుకుంటాడో అతను ఈ దర్గాలకు, సమాధుల వద్దకి, తాయితుల జోలికి, దారాల జోలికి, ఫాతిహాలు, ఉరుసులు, ఈ యొక్క చర్చీల వద్దకు వెళ్ళిపోవడము, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడము, ఈ లడ్డూలు మోయడము, వేలంపాట్లో కొనడము, ఇలాంటి పనుల జోలికి వెళ్ళాడు. నేను మీ ఊరు గ్రూపులోనే మొన్న ఆడియో మెసేజ్ కూడా పెట్టాను అన్నమాట. చాలామంది వాళ్ళు మనకు విషయం చెప్తున్నారు, మనం వెళ్ళి చెప్పకపోతే ఏమన్నా అనుకుంటారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అర్థమైందా? నేను ఒకసారి ట్రైన్లో వెళ్తా ఉన్నాను, తిరుమల ఎక్స్ప్రెస్కి మొత్తం వాళ్ళే ఎక్కుతారు అందరూ కూడా. అటువంటి సమయంలో వాళ్ళు ఎక్కంగానే అందరూ కవర్లు ఓపెన్ చేసి లడ్డూలు తీశారు, నాకు ఇవ్వబోతే నేను వద్దండి అన్నాను. పక్కన ఒక ఆయన, అబ్బే వాళ్ళు తినరండి, వాళ్ళు తినరు, వాళ్ళకు చాలా ఎక్కువ అని చెప్పేసి ఇలా వెట్టకారంగా మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, ఏమండి నేను బిర్యానీ తెచ్చుకున్నాను, చికెన్ బిర్యానీ తిందాం రండి అని అన్నాను. అంటే అయ్యో మేము తినము అసలు అని చెప్పేసి అన్నారు. కదా, మీకు ఎలా ఆంక్షలు ఉన్నాయో మా ధర్మానికి కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి, మా ధర్మానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మీరు శనివారం రోజున చికెన్ బిర్యానీ ఇస్తే మీరు తింటారా చెప్పండి? మీరు మాల వేసుకొని ఉండగా కొండకు పోయేటప్పుడు మీరు నీసు ముడతారా చెప్పండి? ఉంటారు కదా, మీకంటూ కొన్ని ఆంక్షలు పెట్టుకొని ఉన్నారు కదా.
మరి మా ధర్మానికి కూడా కొన్ని హలాల్ హరామ్ అనే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి దైవేతరుల దగ్గర ఏవైతే సమర్పించబడ్డాయో ఆ ప్రసాదాలు మేము తినకూడదన్నది అది మేము పెట్టుకున్నది కాదు, మా సృష్టికర్త అయిన అల్లా పెట్టినటువంటి యొక్క ఆజ్ఞ అని చెప్పాను. దాని తర్వాత వాళ్ళకి చక్కగా అర్థమైందనమాట. సో ఈ విధంగా వాళ్ళేమన్నా అనుకుంటారని చెప్పేసి మీరు ఈ విధంగా విషయం చెప్పడము, ఇది ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి గారు చాలా పెద్ద మాట చెప్పారు. ఎంత పెద్ద మాట చెప్పారంటే, ఎవరైనా ముస్లిమేతరుల పండుగలకు శుభాకాంక్షలు చెబితే ఒక విగ్రహం ముందర సజ్దా చేసినంత పాపం అని చెప్పారు. అర్థమైందా? ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మన పరలోకాన్ని పాడు చేసుకోవడం ఏమిటండి? ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మన పరలోకాన్ని నాశనం చేసుకోవడం ఏమిటి? కావున సోదరులారా, షిర్కు యొక్క మాట పలకటానికి కూడా సహాబీలు భయపడ్డారు. అలాంటిది మనం ఈరోజు అనర్గళంగా యథేచ్ఛగా షిర్కు పనులకు మనము పాల్పడుతున్నాము. కావున షిర్కుకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకండి సహాబీలు వాళ్ళు చావడానికి సిద్ధపడ్డారు, దెబ్బలు తినడానికి సిద్ధపడ్డారు, అగ్గిలో కాల్చబడ్డానికి, ఎండలో పడుకో, ఎన్ని రకాలుగా వాళ్ళు చిత్రహింసలకు గురయ్యారు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట వాళ్ళు ఒప్పుకొని ఉంటే వాళ్ళను వదిలిపెట్టేస్తారు కదా. ఫిరౌను యొక్క దర్బారులో కూడా ఒక విశ్వాసి మహిళ 5 మంది బిడ్డలతో ఆమె నూనెలో దూకేసింది. ఒక్క మాట, ఫిరౌను నా ప్రభు అని ఒక్క మాట చెప్పి ఉంటే ఆమెను, ఆమె 5 మంది బిడ్డల్ని ఫిరౌను వదిలిపెట్టేసేవాడు, బతికేవాళ్ళు వాళ్ళు. కానీ ఆ మహాతల్లి చావడానికి సిద్ధపడిందే తప్ప ఫిరౌను దేవుడని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకో, ఆ ఒక్క మాట పలికితే చాలు నేను శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోతాను, ఆ ఒక్క మాట పలికితే అల్లా మీద నా విశ్వాసం పోతుంది అన్నటువంటి యొక్క భయం ఆమెకు ఉందన్నమాట. ఈరోజు ఆ భయము, ఆ చింతన మనలో ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోండి. కావున సోదరులారా, వజయ్యనహు ఫీ ఖులూబిహిమ్ వకర్రహ ఇలైకుముల్ కుఫ్ర వల్ ఫుసూక వల్ ఇస్యాన్ ఉలాయిక హుముర్ రాషిదూన్. అల్లా తాలా అంటున్నాడు, మేము వాళ్ళ హృదయాలలో ఈమాన్ను ప్రవేశింపజేశాము. వాళ్ళు షిర్కు పట్ల, కుఫ్రు పట్ల, దుర్వర్ధన పట్ల, దుర్మార్గం పట్ల రోత కలిగి ఉంటారు. ఉలాయిక హుముర్ రాషిదూన్, సన్మార్గం పొందిన వాళ్ళంటే వీళ్ళే అని అల్లా తాలా చెప్పాడు. కాబట్టి ఒక ముస్లిం షిర్కును, కుఫుర్ని, దుర్మార్గాన్ని చూసుకున్నప్పుడు అసహించుకుంటాడే తప్ప, అబ్బే నేను చేయట్లేదండి, వెళ్ళి సంబరం జరుగుతూ ఉంటే చూద్దామని వెళ్ళానని చెప్పేసానంటే, అంటే వాళ్ళు చేసే షిర్కు పట్ల నీ హృదయం సంతోషిస్తుందంటే నీలో ఈమాన్ ఎక్కడుంది? ఇంకా వాళ్ళు చేసే ఆ ధర్మ కార్యం పట్ల నీ మనస్సు సంతోషం వ్యక్తపరుస్తుందంటే నీలో అల్లాపై విశ్వాసం ఎక్కడుంది? కావున సోదరులారా, షిర్కు యొక్క తీవ్రతను గుర్తుపెట్టుకోవాలి.